కావలి నియోజకవర్గంలోని బోగోలు మండల కేంద్రంలో రైల్వే గేట్ నుండి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే అధికారులతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఈ గేట్ నుండి రాకపోకలు సాగిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఈ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. కొద్దిగా లేదు ఎమ్మెల్యే పక్కకి వెళ్ళుండు, అడికి వెళ్ళి పర్వాలేదు, ఇల్లు పర్వాలేదు, ఊర్లో వచ్చి అడ్డు దిగుతుంటే ఊరికేనే ఎన్ని పేపర్లు వస్తారు, ఫోటోలు వస్తానే ఉన్నాయి కదా. కొద్దిగా ఎంకనా కొద్దిగా డన్ను చెప్పాలి. ఇప్పుడు లారీలతో రావాలంటే అడ్డు వస్తారు, ఇటు నుంచి వచ్చి ఇటు వస్తారు. దీని క్రాసింగ్ రాదు. మన ఇంకా తీసుకోండి. ఆ బ్రిడ్జి నుంచి వచ్చేది వేరే లారీలతో రోడ్లు వస్తాయి. ఇటు రావాలంటే హైవే ఇటు వచ్చి ఇటు వచ్చేది అన్ని చిన్న. కాబట్టి ఇక్కడ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ సంబంధించిన యూటిలిటీ మాకు నెల్లూరు విజయమాల గేట్ దగ్గర ఉంది, ఆ టైప్ అయినా చాలు. సమస్య సాల్వ్ అవటం 5 మీటర్ మోర్ దాన్ ప్రభాకరా సరే స్టూడెంట్ లాగా ఇక్కడతో ఆపేసి టీం ఇంకా డౌన్ తమ్ముడు చిలకపాటు డౌన్. కావలి నియోజకవర్గంలోని బోగోలులో కుమ్మర వీధి సంబంధించిన కుమ్మర గేటు 143, అదేవిధంగా మెయిన్ గేటు చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ 2 గేట్లని 144 గేటు ఫ్లైఓవర్ బ్రిడ్జిగా, 143 అండర్ బ్రిడ్జిగా నిర్మాణం చేసేందుకు ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖకి సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ డిఎన్ గారు ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావటం, వారు కూడా సానుకూలంగా స్పందించి తొందరలోని రెండింటిని కూడా బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సాంకేతికపరమైనటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పకుండా దీని మీద డిపిఆర్ తయారు చేసి శాంక్షన్కి పంపిస్తామని కూడా వారు తెలియజేయడం కూడా జరిగింది. ఇది బోగోలుకు సంబంధించిన ప్రజలందరూ కూడా చిరకాలమైన కోరికని, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మేము కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. గతం నుంచి కూడా నేను ఎమ్మెల్యే నాటి నుంచి కూడా వీటి మీద ఎక్కువగా ప్రయత్నాలు చేయటం, గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి వారి ద్వారా లెటర్లు కూడా పెట్టడం, నేను ఇటీవల కాలంలో డిఆర్ఎం గారిని కూడా కలిసి మన ప్రాంత సమస్యల మీద, ఈ అండర్ బ్రిడ్జీలు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం మీద ఎలా చేయాలనే దాని మీద కూడా మేము కూడా వారికి కొన్ని తెలియచేయడం జరిగింది. ఈరోజు దక్షిణ మధ్య రైల్వే శాఖ చాలా స్పీడ్గా స్పందిస్తుంది. మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎల్సీ గేట్లు ఉండకూడదు, యాక్సిడెంట్లు జరగకూడదు, ప్రజలు సుఖమయంగా ప్రయాణం చేయాలి, ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా రైల్వే పరమైన అవాంతరాలను తొలగించే దిశలో ఈరోజు కుర్రవాళ్ళు ఉత్సాహవంతుడు మనకి ఒక రకంగా సంతోషకరమైన విషయం. చేయాలనే తపన ఉన్నటువంటి అధికారి మన ప్రాంతానికి సీనియర్ డిఏ గారు రావటం, ఈ విధంగా మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని కూడా ఈరోజు మాకు ఒక నమ్మకం కలిగింది. వారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో అన్నీ కూడా ఈరోజు బ్రిడ్జిల నిర్మాణం జరిగి మన ప్రజలన్నిటికీ కూడా సౌకర్యం జరుగుతుందని కూడా ఆశిస్తున్నా. తప్పకుండా ఈ బోగోల్లో ఉన్నటువంటి కుమ్మర గేటు అదేవిధంగా 144 2 కూడా అతి తొందరలోనే పూర్తయ్యేదానికి ఎమ్మెల్యేగా నేను కూడా ప్రయత్నం చేస్తానని కూడా మరొకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దగదత్తి మండలంలో ఉన్నటువంటి కేకే గుంట దగ్గర మొదలుకొని కావలి చివరైనటువంటి అడవి లక్ష్మీపురం వరకు కూడా దాదాపు చాలా గేట్లన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ రోజున ఎల్సీ గేట్లని అన్నిటినీ తొలగించి వాటికి బ్రిడ్జిలను ఏర్పాటు చేసేదానికి ఈరోజు సన్నాహాలు కూడా
మేము కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుపుకొని ఈరోజు ముందుకు పోవడం కూడా జరుగుతుంది. తప్పకుండా మన ప్రాంతంలో రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఎల్సీ గేటు అనేది ఒక